నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి. చంద్రగిరి నియోజకవర్గంలో వాడవాడల వైసీపీ విస్తృత ప్రచారాన్ని చేపడతా ఉంది. ప్రజలు సైతం అపూర్వ స్పందన జరుగుతున్న నేపథ్యంలో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ ఈ ప్రచార కార్యక్రమం ఎలా సాగుతా ఉంది, ఏ విధంగా ఉందండి? ప్రజల నుంచి ఎలాంటి విజ్ఞప్తులు వస్తూ ఉందని బాగా? ఈరోజు మిట్టగాంధీపురం, అదేవిధంగా మంగళం కోటస్, ఈ పంచాయతీలన్నీ కూడా తిరగడం జరుగుతూ ఉంది. ఇల్లు వీధి తిరుగుతూ ఉంటే 90% జనాలు కూడా ఈరోజు ఇల్లు లేకుండా మా దగ్గరికే వచ్చి మా వెనకాల కూడా ప్రచారం చేస్తున్నారు. నిజంగా దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఏ స్థాయిలో జనాదరణ జగనన్నకు ఉందో, అదేవిధంగా మన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ గారికి ఉందో. తప్పకుండా చెప్తున్నాను, ఈ పంచాయతీలన్నింటిలో లాస్ట్ టైం వచ్చిందనకంటే ఎక్కువ మెజార్టీతో ప్రజలు ఆశీర్వదిస్తారని నాకైతే బలమైన విశ్వాసం ఉంది. సార్, ఇవాళ చంద్రగిరి నియోజకవర్గం గత 10 ఏళ్ళలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి విపక్షాలు ఆరోపిస్తాను. దీన్ని ఎలా భావించాలండి? వాళ్ళు ఒకసారి 2 వీలర్లో వాళ్ళు నేను కలిసి ఒకే 2 వీలర్లో పోదా, నాకే అభ్యంతరం లేదు. ఈ ఊర్లో ఏ వీధికి పోయినా, ఏ ఊరికి పోయినా 90% కంటే తక్కువగా ఎక్కడైతే సీసీ రోడ్లు ఉన్నాయని వాళ్ళు ప్రూవ్ చేస్తే మేము పోటీ కూడా చేయం, వాళ్ళకి వదిలేస్తాం. దీన్ని బట్టి మాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో వాళ్ళకి ఒకసారి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి ఊర్లో మౌలిక సదుపాయాలు ఏ విధంగా డెవలప్ చేశామో ప్రజలకు తెలుసు. ప్రతి ఊర్లో 10 మౌలిక సదుపాయాలు పెట్టుకొని ఫస్ట్ వాటర్ కావచ్చు, వాటర్ ప్లాంట్లు కావచ్చు, అదేవిధంగా సమావేశ మందిరం కావచ్చు, ధ్యాన మందిరాలు కావచ్చు, సచివాలయ భవనాలు కావచ్చు, ఆర్బీకే భవనాలు కావచ్చు, కొన్ని వందల సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ ఆధునీకరణ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ 5 ఏళ్ళు డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇంకొక 20-30% ఆర్డర్ బ్యాలెన్స్ ఉంటాయి. అవి కూడా ఈసారి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు. ఇవన్నీ కూడా మొదటి వచ్చిన 6 నెలల్లో 100% చంద్రగిరి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కంప్లీట్ చేస్తామని మాటిస్తున్నాను. సార్, ఇవాళ మోహిత్ రెడ్డి గారు రాజకీయంగా అనుభవం తక్కువ, 10 ఏళ్ళు భాస్కర్ రెడ్డి గారికి ఇచ్చారు, ఒక అవకాశం నాకే ఇవ్వండి అని చెప్పి విజ్ఞప్తిని చేస్తున్నారు. దీన్ని ఎలా పరిగణించాలి? అంటే వాళ్ళు చెప్పే దాంట్లో ఒకటి మనం ఆలోచించాలి. ఈరోజు అవకాశం ఇవ్వాలని వాళ్ళు అడుగుతున్నారు. ఎప్పుడు అవకాశం ఇస్తారు? 5 ఏళ్ళు పోరాడి ప్రతిపక్ష పాత్ర మీరు పోషించుంటే ప్రజలు అవకాశం ఉండేది. 5 ఏళ్ళు 4 ఏళ్ళు మీరు చంద్రగిరిలో అసలు మీ ఇక్కడ కాదు, మీ ఊర్లో చంద్రగిరిలో లేరు. మీరు అసలు ఉండే చిత్తూరులో ఉన్నారు, కాపురము. ఈరోజు వచ్చి గత 6 నెలలుగానో 8 నెలలుగానో కుటుంబ సమేతంగా మేము ఏదో చేస్తాం ప్రజలు నమ్మే పొజిషన్ లేరు. ఎందుకంటే మనం ఇదే ఒక 5 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఎమ్మెల్యేగా ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం. ఆ రోజు 5 ఏళ్ళు నాన్న మీద 100 కేసులు వచ్చాయి. ఏ ఒక్క కేసు మా వ్యక్తిగతంగా లేదు, మా సొంతం కేసు కాదు. అన్నీ కూడా ప్రజలతో ఇరుకొట్లాడినాం, లేదా ప్రజల కోసం ఇరుకొట్లాడినాం, అధికారుల కోసం ఇరుకొట్లాడినాం, లేదా ఏదో ఒకటి మన ప్రజల సమస్యల కోసం ఫైట్ చేసిన కేసులు ఉన్నాయి. పులివర్తి నాని అనే వ్యక్తి మీద ఏ ఒక్క కేసు ఏ పోలీస్ స్టేషన్ నమోదైందా? ఎందుకంటే ప్రతిపక్షాల్లో ఏ విధంగా మన పనిని ప్రాతిపదిక తీసుకోవాలి మన కేసులు. ఎందుకంటే అధికార పక్షం వాళ్ళు ఏదైనా చేస్తే, పోరాటాలు చేస్తే కేసులు వస్తాయి. అదొక ప్రాతిపదిక. ఏ ఒక్క కేసు కూడా ఏ పోలీస్ స్టేషన్. అంతే. దాన్ని బట్టి అర్థమైందంటే వాళ్ళు ఒక పోరాటం చేయలేదు, ఒక కష్టమో చేయలేదు. ఈరోజు 6 నెలలుగా మాయ మాటలు చెప్తా నోటికి వచ్చిన మాట మాట్లాడుతున్నారు. ప్రజలని గమనిస్తున్నారు. వాళ్ళు ప్రతిపక్షవాదులు పోషించలేదు కాబట్టి 5 ఏళ్ళు కష్ట సుఖాలు మేము ఉన్నాం కాబట్టి మాకు విశ్వాసం ఉంది, ప్రజలు ఆశీర్వదిస్తారని. అందుకోసం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ ఓటేస్తారని చెప్తున్నారు. రాజకీయంగా అపూర్వ స్పందన లభిస్తున్న సందర్భంలో ప్రతిపక్ష పాత్ర కూడా పోయించినటువంటి వారు ఇవాళ ఓట్లు అడిగే అర్హత లేదని చెప్పి మోహిత్ రెడ్డి గారు పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ఎలా అయితే రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.